అండలక్క ఓ అండలక్క కాంతం లోపలికి రావా అన్నలేడా అక్క లేడు కాంతం గట్లా అని పొలం కాడికి పోయేస్తా అని పోయిండు. చెప్పు ఏంది గియాలు వస్తేవి ఇంటికి? అక్క ఏం లేదు, నీకు ముచ్చట చెప్దామని వచ్చిన అన్నట్టు. గా పొట్టి పారతి లేదు, అటు పోయేటోళ్ళకు ఇటు పోయేటోళ్ళకు తోపండి పోయేటోళ్ళందరికీ నీతి సూత్రాలు చెప్తుందట. నువ్వు గటు ఒక్కొక్క ఒకటే దిమాగ్ తింటుందట అది. అవు కాంతం నేను కూడా ఇన్నా, మంచి ముచ్చట్లే చెప్తుందట అందరు అంటుర్రు. నీతో గట్లెవరన్నారు? ఏ గట్ల కాదక్క, ఏవేవో చెప్తుందట నీతులు అడమైనవి. ఏ దయం పట్టిందో ఏందో అంటుర్రు కదా అందరూ. నీకెవరు గట్ల చెప్పింది? అయ్యో కాంతం వాడకట్ట అంతా గదే అనుకుంటున్నారు కదా, మంచిగా చెప్తుందవ్వా. విన్నా కొద్ది తినాలనిపిస్తుంది. మనకంటే చిన్నదైనా అన్నవట్టే కదా అందరూ. ఊకక్క, నీకు తెలియదు, నేను చెప్తున్నా కదా. పక్కిల్లేనా ఆయన, అది నాకు తెలియదా? 24 గంటలు గా మొగుడు పిల్లలు కొట్లాడుతూ ఉంటారు. గా పొట్టి ప్రసాద్ అయితే కొడుతూనే ఉంటారు గా పార్వతిని. ఇక బయటికి నీతి సూత్రాలు బాగానే చెప్తుంది అది. కానీ వాళ్ళ ఇంటి ముచ్చట మనకెందుకవ్వా, పోంతి మంచి మాటలే చెప్తుంది కాదు అది. గదీని మంచితనం అక్క. నువ్వు ఎవ్వరినైనా మంచోళ్ళే అనుకుంటావు, ఏం చెప్పినా మంచి మాటలే అనుకుంటావు. కానీ అది మంచిదే కాదు. నువ్వు గిట గట్టు వరకు గట్టు పొంటి ఓకు జరా, చెప్పేది నువ్వు నా మాట. సరే పోంతి అవ్వా, ముందుగల నీ వచ్చిన పని ఏందో చెప్పిగా. గది గది ఇంట్లో చక్కెర అయిపోయిందక్క. ఒకప్పుడు చక్కెర ఇస్తావేమో అని వచ్చిన, గట్లనే గీ ముచ్చట కూడా చెప్దామని వచ్చిన అన్నట్టు. గది కదవ్వా, నాకు తెలిసే నాయ నువ్వు ఎందుకు వస్తావు. నువ్వు వచ్చుడు అడుగుడు బాగానే ఉంది, కానీ పక్కోళ్ళ మీద గట్ల అనుడు తప్పు కాదు. మంచి ముచ్చట చెప్తే కూడా గట్ల అనొద్దవ్వా. మారాలే నువ్వు ఇటగు జరంతా. మంచి ఎవరు చెప్పినా ఈనాలే. ఇంకో పల్లె గిట్ల వాళ్ళ మీద ఇళ్ళ మీద అబద్ధాలు నిందలు వేయకవా, మంచిది కాదు. సరే అక్క, నీ మాట నేను ఎప్పుడు కాదన్నా కానీ ముందుగా చక్కెర అయితే తీయరాదు, చాయ్ పెట్టుకోవాలి. 4 అయిపోయాయి అప్పటికి. గట్లనే అవ్వా, తెస్తాగు. ఏందో ఈ ఆండలక్కని ఎంత బురుడి కొట్టియాలన్నా ఇట్టే పట్టిస్తుంది. వామ్మో, జాగ్రత్తగా ఉండాలి ఈ ఆండలక్కతోని.